ఇది జరిగి అంటే బయటకు వచ్చి 3 రోజులైంది. మహారాష్ట్రకు సంబంధించి నాసిక్‌లో అశోక్ ఖారత్ అనే ఒక వాడిని జ్యోతిష్యుడు అనాలా? లేకపోతే పొహనాగాడు అనాలా? అతగాడు లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. బలవంతంగా నీ కష్టాలను తీరుస్తానని చెప్పేసి కొత్త కష్టాలను తెచ్చిపెట్టాడు అని ఒక 35 ఏళ్ల మహిళ కంప్లైంట్ చేయడంతో పోలీసులు అతగాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే వాడి ఆశ్రమం చుట్టూ చూస్తే 58 సీక్రెట్ కెమెరాలు పెట్టారు. 58 సీక్రెట్ కెమెరాలు పెట్టి వాడి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లు కానీ అంతా చెక్ చేసిన తర్వాత 58 మంది మహిళలతో సీక్రెట్ కెమెరాలతో పాటు 58 మంది మహిళల్ని ఇలానే వంచి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసిన చరిత్ర ఈ అశోక్ ఖారత్ అనేవాడిదని తేల్చారు. వీడు పైగా రిటైర్డ్ అంటే ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత అంటే బహుశా సమాజంలోని బలహీనతలను క్యాష్ చేసుకొని ముందు వాళ్ళకి మీ కష్టాలను నేను కడతీరుస్తా అంటూ అసలు ఎవడైనా ఈ రోజుల్లో కూడా ఈ రోజులే కాదు ఏ రోజునైనా సరే వాడు అసలు ఒంటి మీద చెయ్యేస్తున్నాడంటేనే వాడొక ఇదిగాడని అర్థం. పోనీ ఒకసారి జరిగింది అంటే సరే పదే పదే వాడు బెదిరిస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అన్నా కూడా ఎందుకు బయట చెప్పుకోలేరంటే ఇదిగో ఇలా కెమెరాలు పెట్టి సీక్రెట్గా రికార్డు చేసి నువ్వు కనుక ఇలా ఒప్పుకోకపోతే మళ్ళీ బయట పెడతా ఈ వీడియోలు అని చెప్పి బెదిరిస్తున్నాడు. ప్రతి చోట ప్రతి కేసులో ఇదే ఉంటుంది. కానీ ఎంతవరకు అని ఎవడైనా సహిస్తారు? అలా ఈ నాసిక్లోని ఈ అశోక్ ఖారత్ గాడిది బయటపడింది. ఇలాంటివి ఇంకా చాలా చోట్ల ఉంటాయి. ఇవి బయటపడ్డప్పుడల్లా మనం చెప్తానే ఉంటాం. ఎందుకంటే ఒక అవేర్నెస్ కావాలి కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు తీర్చలేని కష్టాలు ఈ గొట్టంగాళ్ళు తీరుస్తారా? కొత్త కష్టాలు తెచ్చిపెడతారా? కొత్త కష్టాలే తెచ్చిపెడతారు మీకు. సరే ఇందులో ఎన్ని అత్యాచారాలు ఉన్నాయి, ఎన్ని పరస్పర అంగీకారంతో ఉన్నాయి అనేది పక్కన పెట్టండి. నీ వృత్తి ఏమని చెప్తున్నావు? నువ్వు జ్యోతిషుడు ఏం చెప్తావు? నువ్వు భవిష్యత్తు చెప్తావా? భవిష్యత్తును ఏమైనా మారుస్తావా? ఇలా మాట్లాడే వాళ్ళందరికీ తెలియదు. కొన్ని చేస్తే కొన్ని జరుగుతాయి, కొన్ని చూస్తే కొన్ని ఆగుతాయి అని చెప్పేవాడికి ఒకటే సలహా, నీ జీవితంలో కూడా ఇలా నువ్వు న్యూస్లో ఎక్కకుండా జాగ్రత్త పడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. లేదంటే ప్రతి వాడికి చివరికి చిప్పే గతి అవుతుంది. అది ఎన్నేళ్ళకైనా. ఇప్పుడు వీడికి 67వ ఏట వీడికి గతి ప్రాప్తించింది. కొంతమందికి 40వ ఏట ప్రాప్తించవచ్చు, కొంతమందికి వాడి వ్యాపారం మొదలుపెట్టగానే ప్రాప్తించవచ్చు. అయితే పోలీసులు వేసే శిక్షణ బట్టి ఇళ్లలో భయాలు కూడా ఉంటాయి. ఒకసారి హెచ్చరించి వదిలేసిన తర్వాత మళ్ళీ కనుక వాడు అట్లా బయలుదేరాడంటే వాళ్ళు భయం పోయిందని. భయం పోతేనే ఏం చెప్తాడు? బోర్డు పెడతాడు. ఆ బోర్డు చూసి వెళ్ళేవాడికి ఏం తెలుసు వీడి గత చరిత్ర, గతంలో వీడు ఏం చేశాడు, గతంలో బొక్కలు వేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడా లేదా. ఇంకా తాబేదారులు ఉంటారు, కొంతమంది తాబేదారులు. వీళ్ళ పబ్బం గడుపుకోవటానికి లేదు వాడి మీద ఊరకు పెట్టారట కేసు, వాడు చాలా మంచోడట. అందుచేత ఏంటంటే మీ కష్టాలు తీర్చుకోవటం అనేది మీ చేతుల్లో ఉంటుంది. మానసికంగా కానీ ఆర్థికంగా కానీ. ఆర్థికంగా అయితే డబ్బులు సంపాదించడంతో పోతాయి. మానసికంగా అయితే ఎవరన్నా సైక్రియాట్రిస్ట్ని కలవండి. అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి యథాలు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దైవికమైన కష్టాలు, దేవుడు తీసుకొచ్చి పెట్టిన కష్టాలను ఎవడు మార్చలేదు, వాటిని అనుభవిస్తూ ఉండటమే. ఎవడో ఏదో మారుస్తాను, తలరాత మారుస్తానని చెప్పేసి ఇంకేదో మార్చేస్తే అట్లా. ఇవి ఆలోచించాలి కదా. మీరు కష్టాల్లో ఉన్నప్పుడే మీ బలహీనతల మీదనే దెబ్బ కొడతారు. ఒక్క పూజ అయిపోయింది, ఎంత 10,000 కదా, ఎంత 5,000 కదా, ఎంత 1,00,000 కదా, ఎంత 2 లక్షలే కదా, ఎంత 50 లక్షలే కదా. వాడి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళని మోసం చేయడానికి రెడీగా ఉంటుంది. సమస్య లేదు అందులో. లేదు, మీ సమస్య తీర్చగలిగేదైతే అది ఆ జ్యోతిష్యుడే కాదు, ఇంకెవరైనా కూడా తీరుస్తాయి. మీ సమస్య తీర్చగలిగేదైతే. ఈ కోణంలో ఆలోచన అనేది తక్కువ ఉంటుంది. ఇంకా కొంపలో వాళ్ళు, కొంప చుట్టూ వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. వాడికేం తెలుసు అంటే వీడికి పడని మాటని వెంటనే వాడికేం తెలుసు అనే ఇదితో కొట్టిపారేద్దాం చూస్తారు. ఇప్పుడు ఈ 58 మహిళలు ఏం చేస్తూ ఉంటారు? వీడికి తిక్క కుదిరింది, శిక్ష పడింది అనుకుంటారు, కానీ బయటికి రారు. ఎందుకు? వాళ్ళ పరువు పోతుంది కదా ఇలా జరిగిందంటే.
ఇప్పటికే వాడిని బొక్కలు వేశారంటేనే 58 లేదంటే ఇంకా కొంతమంది మహిళలందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళలో కూడా తెలుస్తుంది కదా, ఫలానా వాడి దగ్గరికి వెళ్తున్నాం మేమంటే నేను కూడా ఏమైనా చేశాడా, మిమ్మల్ని కూడా ఏమైనా ట్రై చేశాడా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంచేత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. పోయి నేను బావిలో దూకుతాను అన్నవాడిని ఎవ్వడేం చేయలేడు. నువ్వు అటు వెళ్ళొద్దు, నువ్వు బావిలో పడతావు, నువ్వు సస్తావు, నీ కాళ్ళు ఇరుగుతాయి అని చెప్పినా కూడా రేటమాతంగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు, దొన్నపేట మీద వాన పడ్డట్టు వ్యవహరించే వాళ్ళని ఎవడు కాపాడలేడు. ఆ తర్వాత ఎవడు సానుభూతి కూడా చూపించడు. ఆశించి ఏడవద్దు. మరి అవన్నీ ఆలోచించుకోవాలి.